దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏది మనం సతతము స్మరిస్తామో దానినే మనం పొందగలుగుతాము. ఇది ఒక శాస్త్రీయమైన నియమం. 8వ అధ్యాయం భగవద్గీతలో 3 రకాలుగా భగవంతుణ్ణి ప్రార్థించి ఫలితం పొందాలి అని అనుకునే వ్యక్తులని విభాగం చేసింది. అందులో సంపదలు కోరేవారు కొందరు, ఆత్మని కోరేవారు కొందరు, భగవంతుణ్ణే కోరేవారు కొందరు. అంటే భగవంతుణ్ణి ఉపాసన చేసి కొందరు ఐశ్వర్యాన్ని కోరుతారు, భగవంతుని ఉపాసన చేసి కొందరు ఆత్మ సాక్షాత్కారం కోరుకుంటారు, భగవంతుణ్ణే ఉపాసన చేసి కొందరు భగవంతుణ్ణే చేరాలి అని కోరుకుంటారు. ఇలాగా ఉండే 3 రకాల వాళ్ళని కూడా వీళ్ళని సుకృతులు అని 7వ అధ్యాయంలో భగవంతుడు విడదీశాడు. మనుషులందరూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మొత్తంతో 2 రకాలు. ఒకళ్ళు సుకృతులు, కొందరు దుష్కృతులు. ఏది కావాలన్నా భగవంతుణ్ణి ఆశ్రయించి పొందాలనుకునే వాళ్ళంతా సుకృతులు. ఏది కావాలన్నా ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, నా అంతటా నేనే లేదా మరొక పద్ధతి ద్వారా నేను పొందుతాను అని అనుకునేటటువంటి వ్యక్తులంతా దుష్కృతుల కేటగిరీలోకి తీసుకొచ్చేసాడు ఆయన. సరే, వాళ్ళని మనం ప్రస్తుతానికి పక్కన పెట్టి సుకృతులుగా ఉండేటటువంటి వాళ్ళు, అంటే ఆయన్నే ఆశ్రయించి ఏ ఫలితమైనా పొందాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏం పొందుతారు, ఇది చెప్పడం 8వ అధ్యాయపు తాత్పర్యం. అందులో వాళ్ళకి ఒక 7 విషయాలని చెప్పి ఈ 7 విషయాలు తెలుసుకోవాలి అంటూ ప్రారంభం చేశారు. ఆ 7 విషయాల్లో ఆత్మని కోరేవారికి కొన్ని ఉన్నాయి, పరమాత్మని కోరేవారికి కొన్ని ఉన్నాయి, ఐశ్వర్యాలు కోరుకునే వాళ్ళ కోసం కొన్ని ఉన్నాయి. ఎక్కువగా మనం ఐశ్వర్యాన్ని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం కనుక ముందుగా వాళ్ళకి కావాల్సింది చెప్పేస్తానయా అని ఆరంభం చేసి దాంట్లో కొన్ని విషయాల్ని ఆయన చెప్పడం జరిగింది. ఒక 8 ఉపాసన చేయాల్సినటువంటి మంత్రాలని ఆయన మనకి ఉపదేశం చేశాడు. ఇలా మీరు ఉపాసన చేయండి, మీరు ఇలాంటి స్థితిని పొందుతారు. ఎలాంటి స్థితిని పొందుతారు? ఐశ్వర్యం కోరుకునేవాళ్ళు మనుషులందరికంటే, దేవతలందరికంటే
ఇంద్రాదుల కంటే, చతుర్ముఖ బ్రహ్మ కంటే కూడా ఉత్తమమైనటువంటి ఒక స్థితిని పొందుతారు. అంటే ఇప్పుడు ఇంద్రాదులు, బ్రహ్మ, రుద్ర వీళ్ళంతా కూడా కర్మ వల్ల ఆయా స్థానాలని పొందినటువంటి వాళ్ళు. ఆయా కర్మ అయిపోగానే తిరిగి మళ్ళీ అందులోంచి తర్వాత ఉండేటటువంటి కర్మకి తగినట్టుగా మళ్ళీ దేహాలను పొందుతూ ఉండేటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ ఐశ్వర్యాన్ని కాంక్షించి భగవదుపాసన చేసేటువంటి వ్యక్తి కనుక ఒక పద్ధతిలో ఉపాసన చేస్తే వాడు అసలు ఈ స్థితులన్నీ దాటిపోయినటువంటి ఒక మంచి ఆకారాన్ని, ఒక మంచి శరీరాన్ని పొందుతాడు. అక్కడ తాను అనుభవించేవి సంపదలన్నీ కూడా అతి విలక్షణమైనటువంటివి సంపాదన చేసుకోగలుగుతాడు, చక్కగా అనుభవిస్తాడు కూడా. దానికోసమనే అది ఎలా అనుభవించాలనుకుంటాడు అనే దాని గురించి చెబుతూ వాడు అన్నీ చూడాలనుకుంటాడు. మిగతా ఉండేటువంటి వాళ్ళంతా కొన్ని చూడగలుగుతారు. ఇప్పుడు బ్రహ్మ కొన్ని చూడగలుగుతాడు, రుద్రుడు కొన్ని చూడగలుగుతాడు, ఇంద్రుడు కొన్ని చూడగలుగుతాడు, కుబేర, వరుణ ఇత్యాది దేవతలంతా వాళ్ళ పరిధిలో ఏవేవో వాళ్ళు చూడగలుగుతారు. అన్నీ మొత్తం చూడడం అనేది వాళ్ళకి సాధ్యం కాదు, ఏ దేవతకి సాధ్యం కాదు. కానీ భగవంతుణ్ణి ఉపాసన చేసి సంపదలు కోరుకునేవాడు అన్నీ చూడగలిగేటట్లుగా, ఎందుకంటే తాను అన్నీ తెలుసుకోగలిగిన వాడు, భగవంతుడు అన్నీ చూడగలిగినవాడు కదా, అన్నీ చేయగలిగినవాడు కదా, అన్నీ తన యొక్క సంకల్పంతో జరుగుతుంటాయి కదా. అందుచేత ఏది తనలో ఎలా ఉంది అని వాడు ఉపాసన చేస్తే దాన్ని వాడు అలా పొందగలిగేట్టుగా నేను చేస్తా. ఇది ఈ 8వ అధ్యాయంలో ఆయన 9వ శ్లోకం దగ్గర నుంచి చెప్పాడు ఆయన. దాన్ని ఎట్లా అభ్యాసం చేసేయాలో కూడా చెప్పాడు ఆయన. వాడు అనన్య మనస్కుడే చేయాలి. ఇదైతే మాత్రం చాలా ప్రధానం. మళ్ళీ కాసేపు ఇది, కాసేపు అది అంటే లాభం లేదు. అది తైలధారావద్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన అని చెప్పినట్టుగా వెలిగే దీపంలోకి సాగే వెనకాతల నుంచి ఆ నూనె మధ్యలో ఎక్కడ విచ్ఛిత్తి లేకుండా ఎట్లా సాగుతుందో అలాగా వీడి యొక్క ధ్యాన ధార సాగాలి, స్మరణ ధార సాగాలి, స్మృతి సంతానము అని అంటాను దాన్ని, అది సాగాలి. దీపం వెలగాలంటే వెనకాతల ఎలక్ట్రాన్స్ ఫ్లో ఆ వైర్లోంచి వెడుతుంటే అప్పుడు ఆ బల్బు వెలుగుతుంది. ఇది మనకు తెలుస్తుంది. అది మధ్యలో ఎక్కడైనా ఒక్క చోట ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ బ్రేక్ అయిందనుకోండి, దీపం ఆరిపోతుంది. ఇది మనకు తెలుసు. కంప్యూటర్ సాగేటప్పుడు వెనకాతల నుంచి పవర్ దాంట్లోకి పెడుతూ ఉంటుంది. మనకి దాంట్లో అంతా వరుసగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఒక సెకండ్ మధ్యలో ఆ ఫ్లో ఆగిందనుకోండి, కంప్యూటర్ ఆగిపోతుంది. అలా ఆగకుండా ఉండడం కోసమనే మన వాళ్ళు యూపీఎస్ లాంటివే పెట్టుకుంటూ ఉంటారు. లోపల సాగాల్సినటువంటి స్మరణ కూడా అట్లానే ఉండాలి. సంతత స్మరణ సాగాలి. అవిచ్ఛిన్న స్మృతి సంతానము అని దానికి పేరు పెట్టారు. అది ప్రేమతోటి సాగాలి. ఆ ప్రేమతోటి సాగితే దానికి భక్తి అని పేరు పెట్టారు. దాన్నే అభ్యాసం చేయాలి అని మనకి 8వ శ్లోకంలో కృష్ణుడు ఉపదేశం చేశాడు. మధ్యలో ఇది సాగుతుంటప్పుడు ఇంకో ఇతరమైనవి ఏమైనా వచ్చి మధ్యలో చేరుతూ ఉండడం అనేటటువంటిది కూడదు. దానికి అనన్యగామిత్వము అని పేరు పెట్టాడు. దానికి చేతస నా అన్యగామిన. ఇలా కనుక సాగితే వాడు తప్పకుండా వాడు పొందుతాడు అని చెప్పాడు. అందులో ఐశ్వర్యం కోరుకున్నవాడు ఏమిటి పొందాలి అని దాని గురించి చెబితే వాడు నేను అన్నీ ఒక్కసారి తెలుసుకోగలిగిన వాడిని కదా, అలా నన్ను కనుక వాడు ఉపాసన చేస్తే వాడు కూడా ఒక్కసారిగానే అన్నిటినీ తెలుసుకోగలిగి అంతవాడు అవుతాడు. ఇది బ్రహ్మాదులకు కూడా ఉండేటటువంటి యోగ్యత కాదు. ఉంటే వాళ్ళు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళకి వరాలే ఇచ్చి ఉండేవారు కాదు. రావణాసురుడు లాంటి వాళ్ళకి వరాలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ తల మీద తెచ్చుకున్నారు పాపం వాళ్ళు.
అన్నిటినీ ఒక్కసారి చూడగలిగే యోగ్యత కనుక వాళ్ళలో ఉండుంటే ఇలాంటి అవకాశం, ఇలాంటి అవసరం వాళ్ళకి వచ్చి ఉండేది కాదు. వాళ్ళకి అప్పుడు ఆ ముందర ఏం జరగబోతుందో తెలిసి ఉండేది. అరే రే వీడికి కనుక ఇగో ఇస్తే వీడు ఇలా చేయబోతాడు కనుక వీడికి అది ఇవ్వడం తగదు, ఆపేసి ఉండేవారు. అలాగే భస్మాసురుడు లాంటి వాడికి పాపం రుద్రుడు వరాలు ఇచ్చి ఉండేవాడు కాదు. రేపు ఇంకొంతసేపు అయిన తర్వాత వీడు నా మీదే ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అని వాడికి తెలిసింది అనుకోండి, తెలిస్తే పాప ఆయన కూడా వరం ఇచ్చి ఉండేవాడు కాదు కదా. ఇలాగా రకరకాలైనటువంటి వరాలు ఇచ్చి తర్వాత ఉపద్రవాలు రావటానికి ఎందుకు దారి తీసాయి అని అంటే, ఆ వరాలు ఇచ్చినటువంటి వ్యక్తులకి సర్వజ్ఞత్వము అనేటటువంటిది లేదు. అది ఉండేది భగవంతుడు ఒక్కడికే. అందుకోసమని భగవంతుడిని సర్వజ్ఞుడిగా అన్నీ చూడగలిగిన వ్యక్తిగా, కవిగా ఉపాసన చేసేటువంటి వాడికి వీడికి కూడా అలాంటి కవిగా కాగలిగే ఒక యోగ్యత ఏర్పడుతుంది. అది కూడా సంపద కదా, అది కూడా జ్ఞానం కలగడం కూడా ఒక సంపద. అనుశాసిత, అప్పటికి కూడా తన యొక్క ఆజ్ఞకి లోబడి సాగుట. సో ఇలాంటి స్థితి కలవాడు పరమాత్మ. ఎందుకంటే ఆయన ప్రతి జీవికి కూడా లోపలుండి వాడిని క్షణము ఆయన మానిటర్ చేస్తూనే ఉంటాడు. వాడి చేతలన్నిటినీ కూడా తన ఆధీనంలో పెట్టుకుని ఉంటాడు ఆయన. ఇది ఆయన చాలాసార్లు భగవద్గీతలో కూడా చెప్పుకున్నాడు. నేనే గాం ఆవిశ్యచ భూతాని ధారయామి, ఇది చెప్పాడు. సర్వభూత ఆశయ స్థిత అహం ఆత్మా, ఇది కూడా తనే చెప్పుకున్నాడు. అందరిలోనూ ఉండి అందరి ప్రతి క్షణపు చర్యలని, యాక్టివిటీస్ని కంట్రోల్ చేసేటటువంటి వ్యక్తి ఆయన కనుక, ఇలాంటి వాడు అతడు అని నారాయణని తలచి ఉపాసన చేస్తే వీడికి కూడా అట్లాంటిది చెయ్యగలిగే సామర్థ్యం ఉండే స్థితి ఏర్పడుతుంది. ఇది తిరిగి మళ్ళీ దేవతలందరికీ ఉండేటటువంటిది కాదు. అలా ఉన్నట్టయితే హిరణ్యకశిపుడిని పాపం బ్రహ్మగారే కంట్రోల్ చేసి ఉండేవాడు, రావణాసురుడిని బ్రహ్మగారే కంట్రోల్ చేసి ఉండేవాడు. కానీ ఆయన కంట్రోల్ చేయలేకపోబట్టి కదా ఆయన మహావిష్ణువుని ఆశ్రయించి మళ్ళీ ప్రార్థన చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆ భస్మాసురుణ్ణి కంట్రోల్ చేయగలిగేటటువంటి అవకాశం లేకపోబట్టి కదా మళ్ళీ విష్ణువుకి మోహిని అవతారాన్ని ఎత్తాల్సి వచ్చింది. ఆయా దేవతలకి రకరకాల సమస్యలు ఏర్పడటానికి కారణం వాళ్ళు సర్వశాసితృత్వము అనేటటువంటిది కలిగిన వారు కాకపోవడం. అది కలిగేటట్లుగా తనని ఇప్పుడు ఉపాసన చేసినటువంటి ఐశ్వర్యార్థికి ఆ యోగ్యతని నేను ప్రసాదిస్తాను. అంతేకాదు అన్ని జీవులని కూడా లోపల నుండి కంట్రోల్ చేసేవాడిని నేనే. అణోహం అణియాన్ నేను అని చెప్పాడు ఆయన. ఇలా ఉపాసన చేస్తే జీవులందరినీ కూడా అర్థం చేసుకోగలిగేటటువంటి యోగ్యత ఏర్పడేట్టుగా ఈ ఉపాసకుడికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు ఎవడికి ఏది కావాలంటే దాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తి ఇది కూడా మళ్ళీ అందరికీ లేదు. ఇప్పుడు అన్నిటినీ ఇవ్వగలిగే శక్తి అందరికీ లేదు. ఇప్పుడు నాకు మరణం లేకుండా వరం ఇచ్చేయి అన్నాడు హిరణ్యకశిపుడు. అంటే ఐఎమ్ సారీ బాయ్ అన్నాడు ఈయన. అది అలాగా ఇవ్వడం కుదరదు, కానీ ఏదైనా నువ్వు కొన్ని కండిషన్స్ పెట్టాడు, నేను వాటిని నీకు తగ్గట్టుగా నేను అందిస్తాను అని అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఎలాంటి కండిషన్స్ పెట్టాలి అనేది ఆలోచించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన నేల మీద కూడదు, నింగిలో కూడదు, లోపల కూడదు, బయట కూడదు, ప్రాణం ఉన్న వాటితో కూడదు, ప్రాణం లేని వాటితో కూడదు, పగలు కూడదు, రాత్రి కూడదు. ఇవన్నీ అప్పుడు తాను ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఎందుకని అలాంటి కేవలం మరణం లేకుండా అనేది తను చేయగలిగిన పని కాదు కనుక. అంటే ఆయన దాత అని పేరైతే పెట్టుకున్నాడు పాపం, ఆయనకి ఆ పేరు పెట్టాడు కనుక. కానీ సర్వస్య దాత కాలేదు ఆయన, కొంతవరకే దాత కాగలిగాడు ఆయన. కానీ ఇప్పుడు ఈ ఉపాసకుడికి
ఐశ్వర్యార్థి అయిన ఉపాసకుడికి ఆ రకమైనటువంటి నిర్బంధం కూడా ఉండదు. వీడు సర్వస్య ధాత అని భగవంతుడిని ఉపాసన చేస్తే ఆ సర్వధాతృత్వము అనేటటువంటిది కూడా వీడికి లభింపచేస్తాడు భగవంతుడు. అలాగే వీడు ఇలాంటి వాడిని చెప్పటానికి అవకాశం లేని రూపాన్ని ఇస్తాడు, అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు. ఎందుకోసం ఇవన్నీ ఇలా ఇవ్వగలుగుతున్నాడు ఆయన అంటే వాడు ఉండే స్థానాన్ని బట్టి. ఇప్పుడు మిగతా చతుర్ముఖ బ్రహ్మ, రుద్ర, ఇంద్ర వీళ్ళందరూ కూడా ఉండేటటువంటిది తమఃప్రచురమైనటువంటి లోకాలలో, తమఃప్రచురమైనటువంటి స్థానాల్లో వీరున్నారు కనుక ఆ స్థానానికి ఎంతవరకు కెపాసిటీ ఉంటుందో అంతవరకే దాన్ని ఇవ్వగలుగుతాడు, అంతవరకే వాడు పనిచేయగలుగుతాడు. ఇప్పుడు ఒక్కొక్క మిషన్ని బట్టి దాంట్లోకి పంపించే పవర్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఒకదానికి ఏదో 10 kV పవర్ని తీసుకోగలిగేటటువంటి ఇంజిన్ లోపల ఉందనుకోండి, 10 kV పవర్ వరకే దాంట్లోకి మనం ఇంజెక్ట్ చేయగలుగుతాం. సపోజ్ 15 kV ఇచ్చాడనుకోండి, లేదా 10 దాటి 11 ఇచ్చాడనుకోండి, ఆ మిషన్ కాస్త బర్స్ట్ అయి కూర్చుంటుంది, లేదా అది కాస్త బర్న్ అయిపోయి కూర్చుంటుంది. దాని యొక్క స్థితి ఎంతో అంతవరకే కదా ఇవ్వాలి. అది మిషన్ యొక్క సామర్థ్యాన్ని బట్టి, అది ఉండే చోటు యొక్క సామర్థ్యాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇవి రెండింటిని చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అనేవాడు ఈ విశ్వంలో ఉండేటువంటి వాళ్ళందరిలోకి చివరివాడు ఆయన. మొదటివాడు కూడా అటు నుంచి పైనుంచి కిందకు వస్తే మొదటివాడు ఆయన, ఇటు నుంచి పైకెడితే చివరివాడు ఆయన. మిగతా వాళ్ళంతా ఈ మధ్యలో వస్తారు. వీళ్ళందరూ కూడా రజస్తమ ప్రచురమైనటువంటి ప్రకృతిలో ఉండేటటువంటి వాళ్ళే కావడం చేత వాళ్ళకి అంతంతవరకే తను ఇవ్వగలుగుతాడు. కానీ ఇప్పుడు ఈ ఉపాసకుడిని ఆయన ఎక్కడి దాకా తీసుకువెడతాడంటే తమస పరస్తాత్, తమస్సు యొక్క ప్రమేయం లేనటువంటి స్థానానికి తను తీసుకువెడతాడు. ఇది దాటి పైనుండే స్థానానికి తను తీసుకువెడతాను అని అంటున్నాడు. అంచేత అక్కడ ఏ రకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ వీళ్ళకి ఉండవు అన్నమాట. మనకి ఈ హై పవర్ గ్రిడ్ ఉంటుంది చూడండి, దాంతో కనెక్ట్ చేసుకోవడం లాంటిది అన్నమాట. దాంట్లోకి వాడికి రెస్ట్రిక్ట్ లేనటువంటి యాక్సెస్ ఉంటుంది పవర్కి. కనుక ఎంత పవర్ కావాలంటే అంత తీసుకోగలుగుతాడు, ఎలా కావాలంటే అట్లా వాడు దాన్ని వినియోగించుకోగలిగే స్థితి వానికి కలిగిస్తాడు. ఇది ఆయన చెప్పింది ఐశ్వర్యార్థిని గురించి. అయితే ఇలాంటి వాడు చేయాల్సినటువంటి పద్ధతిని మాత్రం చెప్పాడు ఆయన. అంత్యకాల స్మృతి ఉండాలి, ఎందుకంటే ప్రయాణకాలే మనసా అచలేన అన్నాడు ఆయన. చేత అంత్యకాల స్మృతి వాడికి తప్పనిసరిగా అవసరం. మిగతా సమయాల్లో ఉన్నంతవరకు అభ్యాస యోగయుక్తేనా అని 8వ శ్లోకంలో చెప్పినట్టుగా అది నిరంతరము ఎడతెగక సాగేటటువంటి అభ్యాసం కూడా కావాలి. ప్లస్ అది భక్త్యాయుక్త కావాలి, అది ప్రేమమయము కావాలి. ఏదో ఎందుకు వచ్చిందిరా బాబు నాకు ఇది అని ఏడుస్తూనో బాధపడుతూనో దిగులు పడుతూనో చేయడం కాకుండా ప్రేమతోటి చేసేవాడు కావాలి. అయితే అలాంటి సమయంలో వీడి లోపల సాధన ఎట్లా ఉండాలి? ప్రాణం భ్రువోర్మధ్యే ఆవేశ్య, వీడికి ఉండేటువంటి ఆ ప్రాణశక్తిని, అంటే బహుశా అది ఏ కుంభకం లాంటిదో అయి ఉంటుంది, ఆ కుంభక శక్తిని భ్రువోర్మధ్యే ఆవేశ్య, వీడిక్కడ భ్రుకుటి మధ్యలో వీడి యొక్క ఏకాగ్రతని పెట్టాలి. అప్పుడు తప్పకుండా ఇలాంటి యోగ్యతలు కలిగిన వాడు భగవంతుడే కనుక భగవంతుడితోటి సమానమైనటువంటి స్థితి వీడికి కూడా తప్పనిసరిగా కలుగుతుంది. ఇది ఐశ్వర్యార్థిని గురించి చెప్పాడు ఆయన. అంత్యకాల స్మృతి అయిన ఉపాసన అయిన ఇవి రెండు ఆలోచనతో చేయాల్సిన పనులు, స్మరణతో చేయాల్సిన పనులు. అయితే ఇవన్నీ రెండు కూడా స్మరణ స్వరూపాలు అన్నమాట. ఇక ఇది పూర్తయిపోయిన తర్వాత రెండో వాడెవడు? ఐశ్వర్యార్థి ఒక కేటగిరీ అయిపోయింది. రెండవది కైవల్యార్థి.
అంటే వీడికి భగవంతుడినే ఉపాసన చేసే పొందాలి. ఏదైనప్పటికీ భగవంతుడు ఉపాసన చేసినా వీడు భగవంతుడిని కోరుకోడు. వీడు కోరుకునేది కేవలం ఆత్మసాక్షాత్కారాన్ని మాత్రమే కోరుకుంటాడు. దాంతోటే వీడు తృప్తి పడతానంటాడు. భగవంతుడిని చూసి కూడా భగవంతుడిని కోరుకోడు వీడు. అదే వీడిలో ఉండేటటువంటి స్థితి అన్నమాట. ఏం చేయాలి వీడు? దీన్ని 11వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. నీకు ఇది చెప్తున్నానయ్యా. ఏమిటది? యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఇది నీకు చెప్పబోతున్నా అంటున్నాడు భగవంతుడు. యదక్షరం వేదవిదో వదంతి. మొట్టమొదటిదని చెప్పింది దీనికి సాధనాన్ని చెప్తున్నాడు. నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందాలి అని అంటే దానికి ఒక సాధనం కావాలి. ఆ సాధనం అనేటటువంటిది ఓంకారము. దీనిపైన చెప్తాడు. ఓమిత్యేతత్. యమధర్మరాజు చెప్పాడు నచికేతస్సుకి. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అక్కడ తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్ అంటాడు యమధర్మరాజు గారు నచికేతస్సుతో. దాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. నేను నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనాన్ని, పదం అంటే పద్యతే గమ్యతే చేతసా, మనసు ద్వారా వీడు ఏది పొందాలో అలా పొందించడానికి అనేనా సాధనమేదో దాన్ని ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను. భగవత్ ప్రతిపాదకమైనటువంటి ఒక సాధనం ఉంది. దానిని ఓంకారం అంటారు. దాన్నే ప్రణవము అని కూడా అంటారు. దాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నానయ్యా నీకు. దీని గొప్పతనం ఏమిటో మొట్టమొదటి నీకు తెలియాలి. ఏమిటది? యదక్షరం వేదవిదో వదంతి. వేదవిద వైదికమైనటువంటి తత్వాన్ని చక్కగా సాక్షాత్కరించుకున్న వాళ్ళు, వేదాలని చక్కగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు, వేద అర్థాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి మహనీయులు. వేదాలు చదివాము అని చాలామంది చాలా రకరకాలు చెబుతూ ఉంటారు. చాలా రకరకాలైనటువంటి దేవతల ద్వారా ఏదో పొందాలి అని వేదమంత్రాలని వాళ్ళకి ఉపాస్యములుగా వాళ్ళు వాటిని భావించి అక్కడ చదువుతూ ఉంటారు. కానీ భగవద్గీత చెప్తోంది వేదమునకు తాత్పర్యము ఏమి, వేదము చెప్పేది ఎవనిని, ఇది మనకి చెప్తోంది. వేదవిద యదక్షరం వదంతి. వేదమును చక్కగా ఆకళింపు చేసుకున్నటువంటి వాళ్ళు ఏ అక్షరాన్ని తాత్పర్యం ఇది అని చెప్తున్నారో. ఎందుకనంటే మనకి వేదాల్లో ముఖ్యంగా యజుర్వేదంలో నా వేదవిన్మనుతే తం బృహంతం. ఎందుకని? అది సామాన్యమైనది కాదు. అది పెద్దగా ఉంటుంది అనడానికి వీల్లేదు, చిన్నగా ఉంటుంది అనడానికి వీల్లేదు, అది సన్నటిది అనడానికి వీల్లేదు, లావుది అనడానికి వీల్లేదు. అది అస్థూలం, అనణు, అహ్రస్వం. అది స్థూలమా? కాదు. పోని అణువా? కాదు. పోని అది చిన్నదా? కాదు. పోని పెద్దదా? కాదు. ఇలాగా అని చెప్పడానికి వీలు కాదంటుంది బృహదారణ్యకం అనేటువంటి ఉపనిషత్తు. వేదమే చెప్పాలి ఆయన తత్వాన్ని. ఇది 15వ అధ్యాయంలోకి వెళ్ళాక చెప్తాడైన. వేద విదేవ చాహం వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదైరేవ వేద్య వేదై అహమేవ వేద్య వేదై అహం వేద్య ఏవ అని చాలా అద్భుతంగా దాన్ని మనకి వర్ణిస్తారు.
అతన్ని వేదములు తప్ప వేరొకటి చెప్పలేవు. నేను ఊహించి తెలుసుకుంటానండి, లేదు నేను కనిపిస్తే నమ్ముతానండి, మరో రకంగా నాకు తెలిస్తే నేను విశ్వసిస్తాను. నా బుద్ధికి అందటం లేదండి, అందదు. అది వేదైరేవ వేద్య, వేదముల వల్ల మాత్రమే తెలియతగినది. ఆ తెలియదు ఏది? వేదై అహమేవ వేద్య, వేదములు చెప్పేది నన్నేనయ్యా, ఇంకొక దాన్ని దేన్ని ప్రతిపాదించవని ఆయన గట్టిగా బల్లబుద్ధి చెప్పాడు. వేదై అహమేవ వేద్య, వేదై అహం వేద్య ఏవా, వేద్య ఏవా, నన్ను చెప్పకపోతే అసలు వేదములు కానే కావు సుమా. ఇంత చక్కగా ఆయన వివరించడం జరిగింది. అందుచేత వేద తాత్పర్యం నారాయణుడే. అలాంటి వాళ్ళకే ఓంకారం తన అర్థాలని, వేదములు తన అర్థాలని విశదీకరిస్తాయి. అది కాని వాళ్ళ దగ్గర నుంచి వేదాలు తమ అర్థాన్ని వెనక్కి దాచేసుకుంటాయి. చూడండి, ఒక ఆవు తన యజమాని మీద తనకి ప్రేమ కలిగితే పాలనిస్తుంది, లేకపోతే పాలనిచ్చేపి ఎగచేపేసుకుంటుంది, ఇవ్వదు. వేదమేనా అంతే. తన అర్థాలని తెలుసుకోవాలి అని అనుకుని మనం దాంట్లోకి ప్రవేశించిన మాత్రం చేత మనం తెలుసుకోలేము. అది ఎవరికి తెలపాలి అని అనుకుంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే తన అర్థాలని వివరిస్తుంది. ఇది జ్ఞానం లేనటువంటి పెద్దలు మనకి చెప్పేది. ఇంకా ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి వాళ్ళకి అది తెలుస్తుంది అనేది చెబుతూ ముందుకు సాగుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. 11వ శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.